తులసి నానా 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 రా కూర్చో. ఎక్కడున్నారు? నానా ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు? అది హడావుడి చేయమని చెప్పావు కదా, ఈ మాత్రం హడావుడి చేయకపోతే ఎలా? అందుకే. నానా వస్తున్నాను రా. రండి. ఏమైంది నానా? మన ఇంటికి ఎవరు వచ్చారు చూడండి, మీకు కాబోయే కోడలు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. హాయ్. హాయ్. ఏమైంది? అందరూ అలా అయిపోయారు. ఏం లేదమ్మా, సడన్ గా నువ్వు వచ్చావు కదా, అందుకే. పట్టుకో, నన్ను ఆశీర్వదించండి అంకుల్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా, నువ్వెప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ అంకుల్. రే ఈశ్వర్, మన ఇంటి కాబోయే కోడల్ని ఉన్నట్టుండి తీసుకొస్తే ఏం బాగుంటుందిరా. మీ అమ్మ ఇంట్లో లేదని తెలిసి అలా ఎలా తీసుకొచ్చేసావురా? తనకి చెప్పాను నాన్న, అమ్మ కాసేపట్లో వచ్చేస్తుంది, అమ్మ ఆశీర్వాదం తీసుకునే వెళ్తాను అని పట్టుపట్టి మరీ వచ్చింది మీకు కాబోయే కోడలు. నాకు నచ్చిన ఇన్విటేషన్ కార్డ్ సెలెక్ట్ చేయమని ఆంటీ ఫోన్లో చెప్పారు. కానీ ప్రత్యేకంగా కలిసి ఈ సంతోషాన్ని పంచుకుంటే బాగుంటుంది కదా. పైగా ఆంటీ నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాననే ఎగ్జైట్మెంట్ నా మనసులో చాలా ఉంది. మీకేమో ఎగ్జైట్మెంట్, ఇక్కడ మాకేమో ఎగ్జామినేషన్. పెళ్లి దాకా వెళ్ళి పాస్ అవుతామన్న నమ్మకమే పోతుంది. అన్నయ్య గట్టిగా కొనక్కు, వదినికి డౌట్ వస్తే డేంజర్లో పడతావు. ఏదైనా మనసులో అనుకో. నానా ఏంటిది? నీ కాబోయే కోడలు ఫస్ట్ టైం మన ఇంటికి వస్తే ఇలాగే నా మర్యాదలు చేసేది? కనీసం కూర్చోమని కూడా చెప్పవా? అమ్మ లేకపోతే మనం ఒక కాఫీ కూడా ఇవ్వలేమా? ఎందుకు ఇవ్వలేవు? మనకలాంటి మొహమాటలు ఏమీ లేవు. అయినా నా కోడలికి కాఫీ ఇవ్వడం మామయ్యగా నా అదృష్టం. అమ్మా ఝాన్సీ, నువ్వు కూర్చోమ్మా, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను. అయ్యో అంకుల్, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు. అయినా మీరు నాకు కాఫీ కలిపివ్వడం ఏంటి? తప్పే ఉందమ్మా, నువ్వు కూర్చో. రే నువ్వు రారా, రా. అయ్యో కూర్చో. అంకుల్. ఇది పట్టుకో, నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తా. ఈశ్వర్, వదిన మీరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఈశ్వర్, ఉన్నట్టుండి ఇలాంటి తుఫాన్ తీసుకొచ్చావేంట్రా? ఏం చేయాలి నాన్న, తను వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడేమో అమ్మ వచ్చేదాకా ఝాన్సీ కదిలేలా లేదు. నాన్న ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఝాన్సీని ఎలా పంపించేయాలి? రే, పెళ్ళనే గండాన్ని గుమ్మం లోపలి దాకా నువ్వే తీసుకొచ్చి ఈ గండం నుంచి ఎలా బయటపడాలి నాన్న అని నువ్వే నన్ను సలహా అడుగుతుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదురా. నువ్వే ఇలా అంటే ఎలా నాన్న? ఏదో ఒకటి ఆలోచించి ఐడియా ఇవ్వు నాన్న. కాస్తో కూస్తో పనిచేసే నా మెదడు ఫంక్షనింగే ఆగిపోయింది. జంక్షన్ జామ్ అయిపోతే ఇంకా ఐడియాలు ఎలా వస్తాయి నా బొందా? నానా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నాన్న నాన్న నాకేం అర్థం కావట్లేదు నాన్న. నాన్న ఈశ్వర్, నువ్వేదో ఒకటి మేనేజ్ చేస్తా ఉండు. ఈలోపు మంచి కాఫీతో, కాఫీ లాంటి ఐడియాతో నీ ముందుంటాను. అలాగే నాన్న. త్వరగా వెళ్ళరా. నాన్న
బాగా ఆలోచించారా? వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు, ఏదో మేనేజ్ చేయి, వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా? ఏం అర్థం కావట్లేదే. ముందు కాఫీ. ఈశ్వర్, ఆంటీకి ఫోన్ చేయి. ఎంత టైం పడుతుందో కనుక్కో. చాలా టైం పట్టేస్తుంది. రేపు ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. అమ్మని ఇంటి దగ్గర ఉండమని చెప్తాను. అబ్బా, రేపటి సంగతి తర్వాత. నువ్వు ఇప్పుడు కాల్ చేయి, నేను మాట్లాడతాను. అయ్యో, తప్పేలా లేదే. ఫోన్ చెయ్యి ఈశ్వర్. చేస్తున్నా. అయ్యయ్యో లక్ష్మి, ఈశ్వర్ ఫోన్ చేస్తున్నాడే. ఈశ్వర్ ఫోన్ తో ఝాన్సీ చేస్తుందో అర్థం కావట్లేదే. ఎందుకంటే కంగారు పడతారు? ఫోన్ ఆన్సర్ చేయండి. హలో హలో అమ్మా, నీకోసం మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు వచ్చారా? ఇంకెవరమ్మా, నీ కాబోయే కోడలు ఝాన్సీ. అయ్యో, ఝాన్సీ ఏకంగా ఇంటికి వచ్చేసిందా? రే, నేను ఇంకా ఝాన్సీని క్షమాపణ అడగలేదురా. నీకు అసలు బుద్ధుందారా? ఏకంగా ఇంటికి తీసుకొచ్చేసావు. నిన్న అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. అదే నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని పెళ్లి కార్డ్స్ అవి ఇవి తీసుకుని వచ్చింది. ఈశ్వర్, ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో ఆంటీ. ఝాన్సీ, చెప్పమ్మా. ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని కలుద్దామని ఈరోజు మీ ఇంటికి వచ్చాను. అంటే నేను పెళ్లి పనుల మీద బయట తిరుగుతున్నాను. రావడం కొంచెం లేట్ అయ్యేలా ఉంది. ఆంటీ, ఆ రోజు నిశ్చితార్థంలో కూడా నేను మిమ్మల్ని చూడలేదు. అట్లీస్ట్ ఈ రోజు అయినా మిమ్మల్ని చూద్దాం అనుకుంటే ఈ రోజు కూడా మీరు కనిపించలేదు. పర్లేదు ఆంటీ, నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. మరీ లేట్ అవుతుందమ్మా. నా కోసం నువ్వు అంతసేపు ఎదురు చూడడం అంటే నాకు అది నచ్చదు. తర్వాత కలుద్దాం. నువ్వు వెళ్ళరా అమ్మా, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను ఆంటీ, కానీ మీరు డిసప్పాయింట్ చేశారు. డిసప్పాయింట్ అంటే గుర్తొచ్చింది. ఇందాక నా జన్మ శత్రువు కనిపించినట్టే కనిపించి ఎస్కేప్ అయిపోయింది. ఆ బ్యాడ్ మూడ్ లో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది ఆంటీ. నేను జన్మ శత్రువునా? అయ్యో భగవంతుడా, నాకింత మంచి పేరు పెట్టేసిందేంటి? ఆంటీ, వింటున్నారా? వినిపిస్తుంది, చెప్పమ్మా. ఆ బ్యాడ్ మూడ్ లో నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని కలిసి మీ చేత్తో వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయించుకొని ప్రింటింగ్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. మీరు కనిపిస్తే చాలా బాగుండేదా ఆంటీ? కాబోయే అత్తా కోడళ్ళం కనిపించకుండా ఎక్కడికి పోతాను? ఈ రోజుకి ఆ ప్రాప్తం లేదు. తర్వాత కలుద్దాం. అన్నట్టు నువ్వు సెలెక్ట్ చేసిన శుభలేఖ మోడల్ నాకు ఓకే అమ్మా. నేను చెప్పాను కదా. అంటే చెప్పారా ఆంటీ, కానీ కలిసి మాట్లాడుకుంటే ఆ సంతోషం వేరు కదా. అలాంటి సంతోషాలు ముందు ముందు చాలా ఉన్నాయి. శుభలేఖ నేను సెలెక్ట్ చేసినట్టే. వెళ్ళి మీ అమ్మ నాన్నలతో చెప్పమ్మా. అలాగే ఆంటీ. ఉంటానమ్మా, బాయ్. అమ్మా, నన్ను జన్మశత్రు అంటుంది. నన్ను చూస్తే సంతోషంగా ఉంటుందంట. ఎలా ఎలా? ముందు నువ్వు కాఫీ తీసుకోమ్మా. థ్యాంక్స్ అంకుల్. అన్నట్టు తులసి ఏమందమ్మా? ఆంటీ తర్వాత కలుస్తానంది. అమ్మయ్యా. అదేంటి అంకుల్ అమ్మయ్య అంటున్నారు? ఈ ట్రాఫిక్ లో ఆంటీ రావడం లేట్ అవుతుంది కదా, అంతవరకు నువ్వు ఎదురు చూడడం ఎందుకు అని అలా అన్నానంతే. నువ్వు తాగమ్మా. అంకుల్, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మా. సరే అంకుల్, మళ్ళీ నేను తర్వాత కలుస్తాను. ఉంటాను. జాగ్రత్త అమ్మా. బ్యాగ్. థ్యాంక్ యూ.
బాయ్ 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 బాయ్. శ్వేత, అన్ని శుభలేఖలకు పసుపు పెట్టడం అయిపోయిందా? అయిపోయింది డాడీ. సరే. లిస్ట్ చాలా పెద్దది. కొందరి పేర్లు నేను రాస్తూ చెబుతుంటాను. ఓకే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా రాయి. డాడీ, స్పెల్లింగ్స్ రాయటంలో నేనే ఎప్పుడు నెంబర్ 1. అలాంటిది నాకే చెప్తున్నారా? అలా కాదమ్మా, స్పీడ్లో పొరపాటున లెటర్స్ రాంగ్ అయితే బాగోదు కదా. ఇది ఎవరి పెళ్ళి అనుకున్నావు? నా పెద్ద కూతురు నందిని పెళ్ళి. ఎక్కడా మాట రాకూడదు, వేలెత్తి చూపకూడదు. రాయి. ఏంటేంటేంటేంటి, మీ పెద్ద కూతురా? ఇది మరీ బాగుంది. కాస్త తగ్గిస్తే మంచిది. తను మీ సొంత కూతురేం కాదు. కాఫీ తీసుకోండి. నందిని మా అన్నయ్య కూతురైతే ఏంటి, మన కూతురు కాదా? అన్నయ్య వదిన దూరమైనప్పటి నుంచి మనందరం కలిసే ఉన్నాం. నేనెప్పుడూ తనను మన బిడ్డగానే చూశాను కానీ అన్నయ్య బిడ్డలా చూడలేదు. నందిని కూడా మనల్ని బాబాయ్ పిన్నిలా ఎప్పుడూ చూడలేదు. కన్న తల్లిదండ్రులతో సమానంగా చూసింది. ఆ ప్రేమలో ఇంత కూడా స్వార్థం లేదు, కపటం లేదు. కానీ నీ ప్రేమలో ఎంత స్వార్థం ఉంది అంటే. స్వార్థం అంటే నా ఉద్దేశం మన అమ్మాయి. నువ్వు ఇంకేం వివరించకు. నువ్వేంటో నాకు తెలియదా? ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం నందిని నీడలో బతుకుతున్నాం. సూటిగా చెప్పాలంటే నందిని మీద ఆధారపడి బతుకుతున్నాం. నందిని సంతోషం తర్వాతే మన అమ్మాయి. అర్థమైందా? వెళ్ళి పని చూసుకోపో. నేనేం మాట్లాడినా నా నోటికి తాళం వేసి పంపిస్తారుగా. కానివ్వండి, చూద్దాం. డాడీ, అమ్మ ఎప్పుడు ఇంతేనా? పంచే కొద్దీ ప్రేమ పెరుగుతుందమ్మా. ఇది మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అన్నట్టు నందిని ఏం చేస్తోంది? బాగా వస్తున్నాడు కదా డాడీ. మరి తన హీరో వస్తున్నాడంటే బాగా కనిపించాలి కదా. అందుకే కలర్ఫుల్ గా రెడీ అవుతుంది. యువనే తన ప్రాణం, ప్రపంచం. యువనుంటే చాలు, నందిని ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంది. హాయ్ అంకుల్. హాయ్, హౌ ఆర్ యూ? నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. రండి రండి, కూర్చోండి. హాయ్ ఆంటీ. హాయ్. ఏం తీసుకుంటారు బాబు? ఏమొద్దు అంకుల్, ప్లీజ్. ఏమైంది బాబు? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఒక ఇష్యూ నడుస్తుంది కదా, దాని గురించే. శేఖర్ మాల్ 3rd ఫ్లోర్ గురించే కదా? అవును అంకుల్. ఇష్యూ నందిని దాకా వచ్చింది కనుక ఇంకా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? నందిని చూసుకుంటుంది. మీ పెళ్లి పెట్టుకున్నాం, మీరు సంతోషంగా ఉండండి. అది కాదు అంకుల్, అటువైపు పార్టీ రాజేంద్ర అందరిలాంటి వాడు కాదు. తనకు ఎవరైనా ఎదురొస్తే చాలా ఎక్స్టెండ్కి వెళ్తాడు. మా నందిని కంటేనా? కాసేపట్లో రాజేంద్ర ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడే సెటిల్మెంట్. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్కారం రాజేంద్ర గారు. రండి రండి, కూర్చోండి.
సెటిల్మెంట్కి రమ్మంటే వేరే ఏదో అనుకున్నాను. శేఖర్ మాల్ గురించి అని అర్థమైపోయింది. 3rd ఫ్లోర్ టెండర్ మాకు వచ్చింది. మా బ్రాండ్ బిజినెస్ అక్కడ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇక నేను బయలుదేరుతాను. రాజేంద్ర గారు నేను చెప్పేది రాజేంద్ర 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 నమస్తే అంకుల్, కూర్చోండి. మీ మర్యాదలేమీ మాకు అవసరం లేదమ్మా. పెద్దవారు అలా అనకండి. మీతో మాట్లాడాలి. ప్లీజ్ కూర్చోండి. అంకుల్ యువన్ కంటే 1 రూపీ తక్కువ కోట్ చేసి టెండర్ అయితే దక్కించుకున్నారు. ఈ విషయంలో మీరు చాలా బ్రిలియంట్. ఎంతైనా అనుభవం కదా, ఆ మాత్రం అంచనాలు మీకుంటాయి. కానీ ఇక నా కాబోయే భర్త యువన్ ఆశపడ్డాడు. నా యువన్ కోసం ఆ ఫ్లోర్ బిజినెస్ వదిలేయండి. మీరేం ఫ్రీగా వదిలిపెట్టకండి. 10% మీకు ఎక్కువ ఇస్తాను. మీరు ఇలాంటి ఆశలు చూపించి నన్ను కొనాలని చూడకండి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంకుల్. నేను మిమ్మల్ని కొనాలనుకోవట్లేదు. నా యువన్ కోసం ఒక డీల్ని అటు నుంచి ఇట్ షిఫ్ట్ చేస్తున్నా, అంతే. ఈ 3 years లీజ్ పీరియడ్లో మహా అయితే మీరు ఎంత సంపాదిస్తారు? 5 కోట్ల, 10 కోట్ల? ఎన్ని కోట్లు సంపాదిస్తామో ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ బిజినెస్ మాత్రం నేను వదులుకోను. ఎందుకంటే ఇది నా కొడుకుతో స్టార్ట్ చేయించబోతున్న బిజినెస్. వాడి ఇష్టం కోసం, వాడి ప్యాషన్ కోసం దక్కించుకున్న టెండర్. ఇందులో అస్సలు బేరాలు లేవు. అంకుల్, తనతో ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయించండి. 10% కాదు, మీకు 30% ఇస్తాను. వదిలేయండి. అమ్మా నందిని, 30% అంటే 30 crores, 30 కోట్లు. పర్లేదు బాబాయ్, నా యువన్ కంటే నాకింకేది ముఖ్యం కాదు. చూడండి, మీరెంత డబ్బిచ్చినా నేను ఈ బిజినెస్ వదులుకోను. ఇది నా కొడుకు కోసమే తీసిన టెండర్. వస్తాను. ఆగండి అంకుల్. మీ కొడుకంటే మీకెంత ప్రేమో అర్థమవుతుంది. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడుంటాడు? ఆ డీటెయిల్స్ మీకెందుకు? ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మాస్టర్స్ కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్ 4:55 AM ఫ్లైట్కి ఇండియా వస్తున్నాడు. 3366 కార్ ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుంటుంది. శేఖర్ మాల్ 3rd ఫ్లోర్లో మీ అబ్బాయి బర్త్డే కేక్ కట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, అంతేనా అంకుల్? మీ అబ్బాయి పుట్టినరోజులే కాదు, రేపు మాపు పెళ్లి కూడా చేయాలి. బిజినెస్ కంటే మీ కొడుకు చాలా ముఖ్యం కదా అంకుల్. ఆలోచించుకోండి. %30 తీసుకోండి. 3rd ఫ్లోర్ వదిలేయండి. ఇంకేం ఆలోచించకండి, అంతా బాగుంటుంది. వీరా మేడం, అంకుల్తో వెళ్ళండి. సెటిల్మెంట్ చేసి అగ్రిమెంట్ చేయించి
డాక్యుమెంట్స్ తీసుకురండి. ఓకే మేడం. యువన్ సంతకాలు పెడతాడు. అలాగే మేడం. వెళ్ళండి అంకుల్, ప్లీజ్. ఇంకా ఎక్కువ ఆలోచించకండి, వెళ్ళండి. ఎప్పుడూ తలవంచని రాజేంద్ర మెడని బాగా ఉంచావు తల్లి. కానీ 30 కోట్లు ఎక్కువ ఇచ్చిందిగా. పిన్ని, మీకు ముందే చెప్పాను కదా, నాకు యువన్ కంటే ఇంకేది ముఖ్యం కాదు. నందిని, ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. చాలా బాగా సెటిల్ చేశా. గ్రేట్. యువన్, అంతా నీకోసమే కదా. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను. ఝాన్సీ కంటపడకుండా ఈ దాగుడు మూతలు ఎంతకాలం? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఒక్కటే మార్గం ఉంది. ఏంటది? మా పెళ్లిళ్ళు జరిగేదాకా నువ్వు ఏదో ఒక వంకతో ఏ షిరిడియో తిరుపతి వెళ్ళిపోతే సరిపోతుంది. అవునన్నయ్య,